హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చూడండి, ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఆనియన్ పులుసు అండి, చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ఎలా చేశానో ఏంటనేది వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా మామిడికాయ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. మామిడికాయ తొక్క తీసుకొని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, కొబ్బరి ముక్క, జీడిపప్పు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అల్లము, ఇలాచి, లవంగి, చెక్క. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు కొద్ది కొద్దిగా తీసుకోండి. తర్వాత ఇలాగా పేస్ట్ చేసుకోండి. ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాక తరువాత ఒక టమాటీ పండు, అలాగే మామిడికాయ ముక్కలు కలిపి పేస్ట్ చేసుకోండి. అది కూడా పక్కన పెట్టుకోండి. చాలా బాగుంటుందండి. మనము చింతపండు ప్లేస్లో మామిడికాయ వేసుకుంటున్నాం, సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేయండి. మనకి సీజన్ కదా మామిడికాయ, అందుకే నేను మామిడికాయ వేస్తున్నాను, చింతపండు వేయకుండా. ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3 పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ కొద్దిగా ఎగస్ట్రా వేసుకోవాలండి. నేను 5 స్పూన్లు ఆయిల్ వేసాను. అది మరిగిన తర్వాత ఒక 10 గింజలు మెంతి గింజలు వేసుకోండి. మెంతి గింజలు వేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది, కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు అలాగ మగ్గనివ్వండి. మీడియంలో పెట్టి మగ్గనిస్తే చక్కగా మగ్గుతుందండి. ఇలా పెడితే చక్కగా కూర బాగుంటుంది. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మెత్తగా ఉంటుంది, ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోండి. అలా వేగుతుండాలండి. ఇప్పుడు మనము టమాటీ, మామిడికాయ పేస్ట్ రుబ్బుకున్నాం కదా, అది వేసుకుందాం. వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు అలా మగ్గనివ్వండి. ఎంతసేపు మగ్గితే అంత మంచిదండి, అంత టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఆయిల్ పైకి తేలినంత వరకు అలా మగ్గనివ్వాలి. ఇంత టైం అని ఏం లేదు, మీడియంలో పెట్టేసి చక్కగా మూత పెడితే చక్కగా మగ్గిపోతుంది, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. తర్వాత మనం పేస్ట్ రుబ్బుకున్నాం కదా, కొబ్బరి, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ ఆవాలు, ఇవన్నీ ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒక 5 నిమిషాలు మీడియంలోనే మగ్గనివ్వండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. కాయగూరలు లేనప్పుడు చేసుకోవచ్చు, లేదంటే కాయగూరలు ఉన్నా కూడా ఒక్కసారి ఇలా తినాలనిపించినప్పుడు కూడా, నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపు, అలాగే తగినంత ఉప్పు. మనకి పులుసు కాబట్టి సాల్ట్ ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ కారం కూడా కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఆనియన్ పులుసు. ఇది కూడా మీరు ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. అలాగ మొత్తం అంతా కలిపేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వండి. మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది, ఇంకా ఉడికిపోయినట్టే. ఉల్లిపాయలు ఉడికిపోతాయి, అలాగే టమాటా ఇవన్నీ మనం వేసాం కదా, అదంతా పచ్చివాసన పోయి బాగుంటుంది. తర్వాత ఈ మసాలా రుబ్బిన ప్లేట్ ఉంది కదండి, మిక్సీ గిన్నె, అది అవన్నీ వాటర్ కలిపి కడిగేసి అందులో వేసేసుకోండి. నేను ఒక గ్లాసున్నర వాటర్ వేసానండి. మీకు ఇంతే తిక్కగా కావాలనుకుంటే ఇలాగ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గనిస్తే చక్కగా మగ్గిపోతే ముద్దలాగా వస్తుంది. మన పులుసు అనేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటేనే బాగుంటుందని నేను పులుసులాగా ఇలా చేసుకుంటున్నాను. ఇది 2 రోజులు ఉన్నా కూడా వాసన కాదండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బాగా ఉడికిస్తాం కాబట్టి, ఆయిల్లో మగ్గించి ఉడికిస్తాం కనుక 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి, పాడవదు ఉల్లిపాయ పులుసు. చూసారు కదా, ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకోండి. కొత్తిమీర వేసాక మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి.
ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఇవంతా కలిపి కూర మంచి టేస్ట్ వస్తుందండి. ఆనియన్ పులుసు చాలా బాగుంటుందండి. మీరు చేసుకోండి, ఇంకా వదిలిపెట్టరు. అప్పుడప్పుడు కూడా ఇలా చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. పేస్ట్ చేసాం, అందులో మామిడికాయ ఇది పేస్ట్ చేసాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. తింటే వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలింది. మన ఉల్లిపాయల పులుసు రెడీ అయిపోయిందండి. ఇంకంతే, కలిపేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకంతే, మాటలు ఉండవు. అలా ముద్దకు ముద్ద వెళ్ళిపోతుంటుంది, దిగిపోతుంటుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. బాయ్ బాయ్.